Hello friends, welcome to Techno Science Club. Good evening all of you. AP Polyset మ్యాథమెటిక్స్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ అనేటటువంటి చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్కి సంబంధించి 2 వీడియోస్ చేయబడ్డాయండి. ఈ ఫస్ట్ చాప్టర్లో ఇది థర్డ్ వీడియోలో ఇదే రియల్ నంబర్స్ అనేటటువంటి చాప్టర్లో ప్రీవియస్ పేపర్స్లో అంటే ప్రీవియస్ పాలిటెక్నిక్ పేపర్స్లో ఇదే రియల్ నంబర్స్ అనేటటువంటి చాప్టర్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రియల్ నంబర్స్ అనే చాప్టర్లో ప్రీవియస్ పాలిటెక్నిక్ పేపర్స్లో ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈరోజు మనం ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. The bits are on your screen. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. రియల్ నంబర్స్లో మనం ప్రీవియస్ పాలిసెట్లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఇర్రేషనల్ నంబర్? ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ 0.2 బార్ ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ 3/5 ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ 1.212121 అండ్ సో ఆన్, ఫోర్త్ ఆప్షన్ 5. అంటే దీంట్లో మనకి ఇర్రేషనల్ నంబర్ అంటే డెఫినేషన్ తెలుసుంటే మనం ఈజీగా దీనికి ఆన్సర్ గుర్తుపెట్టవచ్చు అనమాట. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 0.2 బార్ వచ్చింది. అంటే ఇదేమవుతుందంటే 0.22 రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇదేమవుతుందంటే నాన్ టెర్మినేటింగ్ అంటే రిపీటింగ్ డెసిమల్, కాబట్టి రేషనల్ నంబర్ అయింది ఇది. దిస్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనకి 3/5 ఇచ్చాడు, అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. సో దిస్ ఈజ్ ఆల్సో రేషనల్ నంబర్. థర్డ్ ఆప్షన్ చూస్తే మనకి 1.212121 అనేది 21 రిపీట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నంబర్. ఇంక లాస్ట్లో మనకి 5 మిగిలింది, ఫోర్త్ ఆప్షన్. 5 అనేది మనకు తెలుసు ఇర్రేషనల్ నెంబరు, కాబట్టి చూడంగానే 5ని ఇర్రేషనల్ నెంబర్ కింద గుర్తుపెట్టవచ్చు అనమాట. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ అంటే మనకి నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. ఇర్రేషనల్ నెంబర్ అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. డెసిమల్ అయితే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటాం. లేకపోతే మనకి √2, √3 ఇవి కూడా ఏమొస్తాయంటే మనకి ఇర్రేషనల్ నెంబర్ కింద చెప్తాం. అంటే ఆ పూర్తిగా మనకి ఆ ఇర్రేషనల్ నెంబరు, రేషనల్ నెంబరు ఆ డెఫినేషన్స్ కనుక కాన్సెప్ట్స్ మనకి బాగా వచ్చినట్లయితే ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ హ్యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్? ఇక్కడ రేషనల్ నంబర్స్ ఇచ్చాడు, వాటిల్లో టెర్మినేటింగ్ డెసిమల్ అయ్యేది ఏది అంటున్నాడు. ఇక్కడ చూద్దాం, మనం దీనికి కూడా సంబంధించిన కాన్సెప్ట్ మనకి తెలుసు. టెర్మినేటింగ్ డెసిమల్ కావాలి అంటే ఫస్ట్ డినామినేటర్ ఎలా ఉండాలి మనకి? 2n 5m ఫార్మాట్లో ఉండాలన్నమాట.
అంటే డినామినేటర్కి మనకి ఫ్యాక్టర్స్ ఏం కావాలి, 2 అండ్ 5 మాత్రమే ఉండాలి. వేరే అదర్ ఫ్యాక్టర్ ఉంటే అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ చూద్దాం ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్లో మనకి 2 క్యూబ్ 5 స్క్వేర్ ఉంది డినామినేటర్లో. అంటే 2 అండ్ 5 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇదే 2ని ఆన్సర్ కింద గుర్తుపెట్టవచ్చు అనమాట. ఒకవేళ మిగతావి కూడా మనం చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్లో మనకి 3 అనేది ఫ్యాక్టర్ ఉంది. అంటే 2 5 కాకుండా 3 అదర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది అనమాట. అదేవిధంగా థర్డ్ ఆప్షన్లో 7 ఉంది ఫ్యాక్టర్, ప్రైమ్ ఫ్యాక్టర్ 7 ఉంది కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఎందుకంటే మనకి 2 5 కాకుండా వేరే ప్రైమ్ నెంబర్ ఏదైనా ఫ్యాక్టర్ కనుక అయితే అది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో మనకి 3 ఉంది ఫ్యాక్టర్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ అనమాట. అంటే ఒకసారి మనకి ఇది సెకండ్ ఆప్షన్ గుర్తుపెట్టిన తర్వాత ఇంక మిగతా వదిలేయచ్చు చెక్ చేయకుండా. అంటే మీకు ఇప్పుడు అర్థం కావటం కోసం ఇది వివరంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ p, q ఆర్ కో ప్రైమ్ నంబర్స్ దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ p, q అడుగుతున్నాడు. p, q అనేవేంటి, కో ప్రైమ్ నంబర్స్ అనమాట. అయితే దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ p, q కనుక్కోండి అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి కో ప్రైమ్ నంబర్స్ అంటే డెఫినేషన్ తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు 2 నంబర్స్ pq అనేవి తీసుకున్నప్పుడు వాటికి నో కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. అంటే 1 తప్ప మిగతా కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే వాటిని కో ప్రైమ్ నంబర్స్ అంటాం. అప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ p, q అన్నప్పుడు ఏమవుతుందంటే 1 కింద చెప్తాం అనమాట. అదే ఇదే క్వశ్చన్కి మనకి ఎల్సిఎం ఆఫ్ p, q ఇచ్చాడు అనుకుందాం. అంటే p, q అనేవి కో ప్రైమ్ నంబర్స్ అయ్యి ఎల్సిఎం అడిగితే మనకి p ఇంటూ q కింద చెప్తాం అనమాట. అది హెచ్సిఎఫ్ అయితేనేమో 1 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ n ఇచ్చాడు, దెన్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద నంబర్ ఈజ్. అంటే లాగరిథమ్ ఆఫ్ ఏ నంబర్, ఒక నంబర్కి లాగరిథమ్ తీసుకున్నప్పుడు దానికి క్యారెక్టరిస్టిక్ ఎంత ఇచ్చాడు, n ఇచ్చాడు అనమాట. క్యారెక్టరిస్టిక్ n ఇచ్చాడు. అయితే నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి, ఆ నంబర్లో మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి అంటున్నాడు. ఇప్పుడు మనం చూసాం లాగరిథమ్ ఆఫ్ 2 అన్నప్పుడు ఎంత వస్తుంది మనకి, 0.3010. దీంట్లో మనం ఈ ఇంటిగ్రల్ పార్ట్ ఉంది, పాయింట్కి ముందు జీరోని ఏమంటాం, క్యారెక్టరిస్టిక్ అంటాం అనమాట. ఇక్కడ 0 వచ్చింది అంటే ఈ 0కి 1 యాడ్ చేసినట్లయితే మనకి 1 వస్తుంది. అంటే ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ 2లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2లో 1 డిజిట్, అంటే ఇది ఇక్కడ మనకి 1 వస్తుంది అనమాట. పాయింట్ తర్వాత ఉండేదాన్ని మనం డెసిమల్ పార్ట్ని మాంటిసా అంటాం. అయితే క్యారెక్టరిస్టిక్ అంటే పాయింట్కి ముందు ఉండేది అనమాట, ఇంటిగ్రల్ పార్ట్. దానికి 1 కనుక యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఎంత అన్నాడు, n అన్నాడు కాబట్టి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అవుతాయంటే n+1 అనమాట. అంటే థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే విధంగా మనకి ఒక నంబర్లో n నంబర్స్ ఉన్నాయనుకుందాం. ఏ అనే నంబర్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ n ఉన్నాయనుకుందాం. అప్పుడు క్యారెక్టరిస్టిక్ ఎంత అవుతుంది అంటే n-1 అవుతుంది అనమాట. అంటే ఏ అనే నంబర్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక n అయితే దానికి క్యారెక్టరిస్టిక్ ఎంత అవుతుంది అంటే n-1 అవుతుంది. అదే క్యారెక్టరిస్టిక్ కనుక n అయితే ఆ నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే n+1 అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మనకి క్లారిటీగా ఉంటే ఆన్సర్ ఈజీగా గుర్తుపెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం.
ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 26,169 ఈజ్ 13 ఇచ్చాడు. దెన్ ఎల్సిఎం ఆఫ్ 26,169 కనుక్కోవాలి మనం. ఒకసారి చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 26,169 ఇచ్చాడు, 13 ఇచ్చాడు అనమాట. క్వశ్చన్లో ఇచ్చేసాడు హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఆఫ్ 26,169 కనుక్కోవాలి మనం. అయితే ఇక్కడ మనం ఏబి అనే 2 నంబర్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్కి మధ్య రిలేషను తెలిస్తే ఈజీగా ఆన్సర్ గుర్తుపెట్టచ్చు. ఏంటి ఆ రిలేషన్ అంటే ఏ ఇంటూ బి అనేవి 2 నంబర్స్ అయితే, ఏబిలు 2 నంబర్స్ అయితే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే దేర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇందులో మనకి ఏ అంటే 26 ఇచ్చాడు, బి అంటే 169 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తెలియదు మనకి, ఎల్ అంతే ఉంచుదాం. హెచ్సిఎఫ్ అంటే 13. ఇప్పుడు ఎల్ రావాలి అంటే మనకి ఎల్సిఎం రావాలి అంటే ఏమవుతుందంటే ఈ 13ని ఎల్హెచ్ఎస్ వైపు పంపిస్తే ఇంటూలో ఉంది కాబట్టి డివైడెడ్ బై 26 ఇంటూ 169/13. ఇక్కడ 13 1 జారు, 13 2 జారు 26 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2 ఇంటూ 169. ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి 2 9 జారు 18, 2 6 జారు 12 అంటే 1 13, 2 1 జారు 2 అంటే +1 338 అనమాట. అంటే ఆన్సర్ 3 కింద చెప్తాం. అంటే ఇది మనకి ఫార్ములా కనుక తెలిసినట్లయితే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు దేర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనకి 3 వాల్యూస్ ఇస్తాడు, 4th వాల్యూ మనం కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ లాగరిథమ్ ఆఫ్ 2 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0.3010 then the number of digits in 4 power 2013 is. అంటే ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ 2 బేస్ 10 వాల్యూ ఇచ్చాడు మనకి 0.3010. అయితే ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాడు 4 పవర్ 2013 అనే నంబర్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి అంటున్నాడు. అంటే ఇది మనకి ఏదైనా ఒక నంబర్కి లాగరిథమ్ కనుక తీసుకున్నట్లయితే మనం ఇంటిగ్రల్ పార్ట్ అనేది క్యారెక్టరిస్టిక్కి 1ని యాడ్ చేసినట్లయితే మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తాయి అన్నమాట, ఆ నంబర్లో ఉండేవి. ఒకసారి ఈ నంబర్కి లాగరిథమ్ తీసుకుందాం. అంటే లాగరిథమ్ ఆఫ్ 4 పవర్ 2013 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4ని మనం 2 స్క్వేర్ కింద రాయొచ్చు. అంటే లాగరిథమ్ ఆఫ్ 2 స్క్వేర్ హోల్ పవర్ 2013 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎమ్ ఫార్ములా ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ ఉన్నట్లయితే మనకి ఏ పవర్ ఎమ్ ఇంటూ ఎన్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి లాగరిథమ్ ఆఫ్ 2 పవర్ 2 ఇంటూ 2013 వస్తుంది. అంటే 4026 వస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్పోనెంట్ ముందుకు తీసుకొచ్చేస్తే 4026 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 2 బేస్ మనం ఇక్కడ ఏమీ లేకపోతే 10 కింద తీసుకోవచ్చు. లాగరిథమ్ ఆఫ్ 2 బేస్ 10 వాల్యూ ఇచ్చాడు మనకి. అంటే 4026 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 2 వాల్యూ 0.3010 అనమాట. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి మనం. అంటే 4026ని ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్లో లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి 3 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 301తో మల్టిప్లై చేస్తే మనకి వచ్చిన నంబర్లో పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉండేటట్టు గుర్తుపెడితే సరిపోతుంది అనమాట. 1తో మల్టిప్లై చేసినప్పుడు 6 2 0 4, 0తో మల్టిప్లై చేసినప్పుడు అన్ని జీరోసే వస్తాయి. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేసినప్పుడు 3 6 ఆర్ 18, 1 మిగులుతుంది. 3 2 ఆర్ 6 ప్లస్ 1 అంటే 7, 3 0 0, 3 4 జారు 12. ఇక్కడ యాడ్ చేస్తే మనకి 6 2 8, 4 ప్లస్ 7 అంటే 11 వస్తుంది. 1 ఇక్కడ 1 అంటే 1 వస్తుంది. 12 అంటే మనకి ఆన్సర్ ఇక్కడ 12 11 8 26 వస్తుంది. ఇక్కడ మనం పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత
3 డిజిట్స్ ఉండేటట్టు గుర్తుపెట్టాలి. అంటే 8కి ముందు పాయింట్ వస్తుంది. అంటే 1211.826 వస్తుందన్నమాట. మల్టిప్లై చేస్తే మనకి ఇందులో క్యారెక్టరిస్టిక్ ఎంత మనకి క్యారెక్టరిస్టిక్ 12,011 వస్తుంది. దీనికి 1 కనుక యాడ్ చేసినట్లయితే మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తాయన్నమాట. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1212 వస్తుంది. అంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. 4th రూట్ ఆఫ్ 81 మైనస్ 8th రూట్ ఆఫ్ 8 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 216 ప్లస్ 15 ఇంటూ 5th రూట్ ఆఫ్ 32 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఇచ్చాడు. ఇక్కడ వాల్యూస్ తీసుకుందాం మనం. 81 అంటే 3/4 కింద రాయొచ్చు. 81 అంటే 3/4 రాయొచ్చు. 216 అన్నప్పుడు 6 క్యూబ్ కింద రాయొచ్చు. 32 అన్నప్పుడు 2/5 కింద రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అన్నప్పుడు మనకి 15 వస్తుంది. ఒకసారి ఇందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇక్కడ 4th రూట్ ఆఫ్ 81 అంటే 81/1/4 వస్తుంది. అంటే దీని 81 మనం 3/4 కింద రాస్తాం. హోల్ పవర్ 1/4 మైనస్ 8 ఇంటూ 216 అంటే మనకి 6 క్యూబ్ కింద రాస్తాం. హోల్ పవర్ క్యూబ్ రూట్ కాబట్టి 1/3 వస్తుంది. ప్లస్ 15 ఇంటూ 32 అంటే 2/5 వస్తుంది. హోల్ పవర్ 5th రూట్ కాబట్టి 1/5 వస్తుంది. ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే మనకి 15 అనమాట. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతే 3 మిగిలిద్ది. మైనస్ 8 ఇంటూ 3/3 అంటే క్యాన్సిల్ అయిపోతే ఇంటూ 6 మిగిలిద్ది. ప్లస్ 15 ఇంటూ 5 క్యాన్సిల్ అయిపోతే 2 మిగిలిద్ది. ప్లస్ 15 అనమాట. ఇక్కడ వాల్యూ చూద్దాం. 3 మైనస్ 8 6 ఆర్ 48 ప్లస్ 15 2 ఆర్ 30 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30 ప్లస్ 15 అంటే 45 వస్తుంది. ప్లస్ 3 అంటే 48 మైనస్ 48 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే ఇక్కడ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎయిత్ క్వశ్చన్. ఇఫ్ n ఈజ్ ఏ natural number then 6/n minus 5/n always ends with అంటే లాస్ట్ డిజిట్ కనుక్కోవాలి మనం. n అనేది ఏంటంటే న్యాచురల్ నెంబర్ ఇచ్చాడు. 6/n మైనస్ 5/n అనే నంబర్లో లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో కనుక్కోవాలి. ఇది ఈజీ బిట్టే. మనం అంటే ఇప్పుడు 6/nలో మనకి లాస్ట్ డిజిట్ ఎంత వస్తుందంటే మనకి 6 వస్తుంది అనమాట. సిక్స్ పవర్ ఎన్లో మనకి లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి 6/1 అంటే 6 వస్తుంది. 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది. 6 క్యూబ్ అన్నప్పుడు 216 అనమాట. అంటే మనకి 6 పవర్ ఏ నెంబర్ తీసుకున్నా సరే లాస్ట్ డిజిట్ ఏం వస్తుందంటే 6 వస్తుంది. కాబట్టి 6/nలో కూడా లాస్ట్ డిజిట్ మనకి 6 వస్తుంది. అదేవిధంగా 5/nకి చూసినట్లయితే లాస్ట్ డిజిట్ మనకి 5 వస్తుంది అనమాట. అంటే 5/1 అంటే 5. 5 స్క్వేర్ అన్నప్పుడు 25 వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. 5 క్యూబ్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకి 125. అంటే లాస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా 5 వస్తుంది. కాబట్టి 5/nలో కూడా లాస్ట్ డిజిట్ 5 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ చేశాడు కాబట్టి 6/n మైనస్ 5/nలో లాస్ట్ డిజిట్ అన్నప్పుడు 6 మైనస్ 5 వస్తుంది. కాబట్టి 1 వస్తుంది అనమాట. అంటే 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. √3 + √5 ఈజ్ ఏ అని చెప్పి ఇచ్చాడు. కింద ఆప్షన్స్లో మనకి పాజిటివ్ రేషనల్ నెంబర్ అంటున్నాడు.
నెగిటివ్ రేషనల్ నంబర్ అన్నాడు. పాజిటివ్ ఇర్రేషనల్ నంబరు, నెగిటివ్ ఇర్రేషనల్ నంబరు. ఇక్కడ చూసినట్లయితే మనకి √3 అనేది ఏమవుతుంది, మనకి పాజిటివ్ రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్ అనమాట. పాజిటివ్ ఇర్రేషనల్ నంబరు. √2 కానీ, √5 కానీ, √3 కానీ ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్. ఇక్కడ ముందు మైనస్ లేదు కాబట్టి పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా √5 కూడా ఏమవుతుందంటే పాజిటివ్ ఇర్రేషనల్ నెంబరు. 2 ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. ఈ రెండు కూడా పాజిటివే కాబట్టి మళ్ళీ మనకి ఏమొస్తుందంటే పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a + b = 5 ఇచ్చాడు, a × b = 6 ఇచ్చాడు, దెన్ a³ + b³ వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ a + b వాల్యూ 5 ఇచ్చాడు, a × b వాల్యూ 6 ఇచ్చాడు అనమాట. a³ + b³ వాల్యూ కనుక్కోవాలి మనం. అంటే ఇక్కడ మనకి a³ + b³ ఫార్ములా ఉంది, అది తెలిసినట్లయితే ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూద్దాం. a + b హోల్ క్యూబ్కి ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే మనం a³ + b³ + 3ab × a + b. దీంట్లో మనం a³ + b³ వాల్యూ కావాలి కాబట్టి +3ab × a + bని అవతల వైపు పంపిద్దాం. అంటే a³ + b³ ఇక్కడ LHSలో ఆల్రెడీ a + b హోల్ క్యూబ్ ఉంది, -3ab × a + b అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ వాల్యూస్ రాసినట్లు a + b ఎంత 5, అంటే 5³ -3 × ab ఎంత 6 ఇచ్చాడు. తర్వాత a + b అంటే 5. ఇక్కడ 5³ అన్నప్పుడు ఎంత వస్తుంది మనకి 125 వస్తుంది. 5 × 5 × 5 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 6 5s are 30 వస్తుంది. 3 × 30 అనమాట. 3 × 30 అంటే 90 వస్తుంది. 125 నుంచి 90 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 10 + 25 అంటే 35 వస్తుంది. అంటే 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ఈరోజు మనము ఏపీ పాలిసెట్లో రియల్ నంబర్స్ అనే ఫస్ట్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రీవియస్ పాలిసెట్ పేపర్స్లోంచి రియల్ నంబర్స్ అనే టాపిక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఒక 10 చెప్పుకున్నాం. ఇదే విధంగా అన్ని చాప్టర్స్ కూడా ముందుగా సిలబస్ చెప్తాం, దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ కాన్సెప్ట్ చెప్తాం, తర్వాత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెప్తాం. ఇవన్నీ కూడా మీకు క్లాసెస్ అయితే చెప్తాము, డౌట్స్ వస్తాయి చాలా. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే, అదేవిధంగా పీడిఎఫ్ మెటీరియల్, ఈ విధంగా పీడిఎఫ్ మెటీరియల్ మీ వాట్సాప్ నంబర్కి రావాలి అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటి విషయం ఏంటంటే అడ్వాన్స్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ఏపీ పాలిసెట్ అడ్వాన్స్డ్ కోచింగ్లో జాయిన్ అవ్వాలి. ఓన్లీ 600 రూపీస్ పర్ మంత్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు కూడా డీల్ చేయడం జరుగుతుంది. ఓన్లీ 200 పర్ సబ్జెక్ట్. సో దాని ప్రకారం మీరు అడ్వాన్స్డ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే వాట్సాప్లో పీడిఎఫ్ మెటీరియల్ పంపించడం జరుగుతుంది. మీకు కాల్ ద్వారా అఫీషియల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్ చేసి డౌట్స్ అడగొచ్చు. అదేవిధంగా అప్పుడప్పుడు జూమ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా కాంటాక్ట్తో మీ డౌట్స్ క్లారిఫికేషన్, పీడిఎఫ్ మెటీరియల్, అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ కానీ అన్ని రకాల మెటీరియల్స్, డౌట్స్ క్లారిఫికేషన్, జూమ్ క్లాసెస్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అంటే యూట్యూబ్లో జరిగేటటువంటి లైవ్లకి ఇంతకు మించి కోచింగ్, అడ్వాన్స్డ్ కోచింగ్ కావాలి అనుకున్నట్లయితే 600 రూపీస్ పే చేసి మీరు పాలిసెట్, ఏపీ పాలిసెట్ అడ్వాన్స్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్రతిరోజు ఇలాగే లైవ్ వీడియోలతో కలుసుకుందాం. అడ్వాన్స్డ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు చాలా ఉపయోగం కలుగుతుంది. కాబట్టి ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.